వ్యాధితో చిక్కి గుస్తిపోయాడు. ఇటీవల కాలంలో భక్తునిగా ప్రకటించుకోకపోయినా ఆ మహాశక్తికి జీవితాన్ని అంకితం చేసుకుని జీవించిన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి తన చివరి దశలో ఫ్రాంకియాస్ కు వచ్చిన వ్యాధితో ఎంతో బాధకు గురయ్యాడు. అందరికీ ఎరుకే, వీరందరికీ ఎరుకే స్వరూపం. వీరికే మరెందరో భక్తులు వారి వారి జీవితాల్లో ఎన్నో బాధలు పడ్డ ఆధారాలు కూడా ఉన్నాయి. శరీరానికి అవన్నీ వస్తున్నాయి, చూస్తే అవన్నీ బాధలు వాడు పడినట్లే కనిపిస్తుంది. అవన్నిటి నడుమ వారు ఎరుకై ఉన్నారు. దీనిలో దేనికి వాడు లొంగిపోలేదు. సాధు జీవనం దుఃఖకరమే అయినా సరే వారు తమ స్వరూపపు ఎరుక నుంచి జారకుండా ఉండడమే వారి ఘనత. చూసి నేర్చుకోవాలి మనం. ఏదొస్తే దాని కళ్ళకల్లోళ్ళు పడిపోకూడదు. ఈ పరిస్థితిలో ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. భగవద్భక్తులైన వారు కూడా మిగతా అందరిలాగే అన్ని రకాల వ్యాధులకి, తుదకి క్రూర వ్యాధులకి సైతం గురవుతున్నారే. ఎంతో గొప్ప భగవద్భక్తులు కదా, భగవంతులు తమ జీవితాలను అర్పించుకున్నారు కదా. అయినా సరే క్రూరమైన వ్యాధులకి సైతం గురవుతున్నారే. వాళ్ళు భగవంతుడిని నమ్ముకున్నందుకు, శరణుజొచ్చినందుకు ఫలితం ఏమిటి అని అందరికీ అనిపిస్తుంది. కానీ యువతల నుంచున్న మనకి భక్తులు పడే శారీరక బాధ యావత్తు నరకంగా కనిపించవచ్చు. మనకు కూడా ఆ భక్తుల బాధ, అబ్బా ఎంత నరక బాధ పడుతున్నాడో కదా అనిపించవచ్చు. కానీ వారికి అట్లాగా అనిపించకపోవచ్చు. ప్రేమతత్వాన్ని భక్తి రూపంలో కనుక్కున్న ఆ మహానీయుడికి తాము ఈ శరీరం అనే భావన ఏనాడో నశించిపోతుంది. ఒత్తిడి ఉంది, అది శరీరానికే గాని నాకు కాదు, నేను శాశ్వతమైన ఎరుకను అన్న స్థితిలో వాళ్ళు ఉండి దీన్ని చూస్తూ ఉంటారు. మనమేమో దాన్ని మర్చిపోయి దీంతో కలిసిపోతూ ఉంటాం కాబట్టి దీని ప్రభావాలకి లొంగిపోయి కృంగి చూసించిపోతాం. మనసు ఎంత చంచలమైందో, అది ఎన్ని ద్వంద్వాలకు గురి అయిపోతూ ఉంటుందో, దానికి వచ్చే తలంపులు, కలిగే ఆశలు, భయాలు ఎంత వ్యర్థమైనవో ఏనాడో కనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు మనసు యొక్క ద్వంద్వాలు, చంచలత్వాలు. అది కలిగించే ఆశలు, భయాలు, అంత ఉత్త కల్పనలు అన్ని చేసేస్తూ అదే నిజమనిపించేసినటువంటి మనసు యొక్క లక్షణాన్ని వారు ఎప్పుడో కనుక్కున్నారు. సహజ సమాజ స్థితిలో ఎన్ని మార్లో మనసు ఎడలా, శరీరం ఎడలా మృతి చెంది ఉన్నారు వారు. మనసుకి, శరీరానికి కూడా నేను మనసు, నేను శరీరం అన్న దానికి ఏమాత్రము వాళ్ళు విలువనివ్వకుండా వాటి పట్ల మృతి చెందే ఉన్నారు. నీట ముంచినా పాల ముంచినా నీవేనని త్రికరణ శుద్ధిగా నమ్మడమే కాకుండా విధి నిర్ణయాలని ఏనాడు ప్రశ్నించలేదు వారు. విధిలో అలాగ జరగవలసి ఉంది, జరుగుతోంది. ఎంత ఘోరమైన రోగమైనా సరే, ఎంత నరకప్రాయమైన పరిస్థితులైనా సరే దాన్ని వారు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నుండి వస్తోంది, జరగవలసి ఉందే జరుగుతోంది, వెళ్ళవలసినప్పుడు వెళ్ళిపోతుంది అంతే. దాని ప్రభావానికి వారు ఏమాత్రము లొంగలేదు. అలా ఉండగలిగారు కనుక వారు మహనీయులయ్యారు. జీవితాలు మనకి ఆదర్శప్రాయాలై, ఆచరణీయ యోగ్యాలై కనిపించాలి. అట్లాగా ఆచరించాలని మనకు అనిపించాలి. ఆహావోహన్ వాళ్ళు పొగిడితే నీకు నాకేం ఒరుగుతుంది? ఏమీ ఉండదు. ఇదేనా రాని ఏదైనా పోనీ స్వరూపమే. నేను అలాగే ఉన్నాను. నత్వేవాహం జాతినాశం నత్వం నేనే జనాధిప నచైవ న భవిష్యామః సర్వేవయ మతః పరం అనలేదు కృష్ణుడు? నజాయతే మ్రీతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఏది పుట్టలేదో దానికి చావు లేదు, ఏది పుట్టిందో దానికి చావు తప్పదు. శరీరం పుట్టింది, అది చావక తప్పదు. శరీరంలోని తెలివి స్వరూపమైన నేను పుట్టలేదు, నాకు చావు లేదని తెలుసుకో. చావు లేని నిన్ను ఎవ్వరూ చంపలేరు, చావు లేని నువ్వు ఎవరిని చంపలేవు. అది మరి భగవద్గీత అంటే ఏంటనుకుంటున్నారు? అదే ఇది ఏం చెప్తున్నారు. కాబట్టి శరీరం ఎలా మృతి చెంది, శరీరం మనోశరీరాలు ఎడ్లవాడు మనసు శరీరము నేను కాదు. అది పుట్టింది, శరీరం పుట్టేసరికి మనసు కూడా చేరింది. అవి రెండు కలిగేవి తొలిగేవి. ఈ మనసు యొక్క రకరకాల భావాలు వ్యధల రూపంలో మనకు కనపడుతుంటాయి, కథల రూపంలో మనకు కనపడుతూ ఉంటాయి. అవేవి సత్యాలు నిత్యాలు కావాలి నేను కాదు అని తెలుసుకొని శరీరానికి ఎన్ని వచ్చినా సరే, అలాగే ఈ శరీరం అనుభవాల్లో నీట ముంచినా పాల ముంచినా నీవేనని భగవంతుడిదేనని త్రికరణ శుద్ధిగా నమ్మడమే కాకుండా విధి యొక్క నిర్ణయాన్ని ఏ మాత్రము ఎవ్వరూ ప్రశ్నించి దాన్ని దాటాలని అనుకోలేదు. అలా ఉంది, అలా వచ్చింది అంతే. ఎన్ని విన్నా ఇది స్థిరపడకపోతే వినడం అనవసరం. ఆ మాటలన్నీ పొల్లులే సొల్లులే. కాదమ్మా, ఈ అన్ని కారణాల వల్ల సత్యాలే నువ్వు నీకు అన్వయించుకోకపోతే అది పొల్లే కదమ్మా. నీకు ఉపయోగపడాలి, పడుతున్నాయమ్మా. యోగ పెట్టుకోవాలి. ప్రతి సంఘటనలో నువ్వు ఎరుకగా నిలిపి ఉంచుకోవాలి. ఎరుగుబడే వాటిలో కలబడిపోయి ఏదేదో నాకు తెలుసు అంటే ఏంటి లాభం? అన్ని కారణాలకి శరీరమే నేను అని భావించే మనం పడ్డంత బాధ వారు పడే అవకాశం లేదు. అన్ని కారణాలకి శరీరమే నేను కాబట్టి అన్ని వస్తున్నాయి. కానీ వారు శరీరము నేను అన్నదాన్ని వదిలేశారు కాబట్టి మనం పడ్డంత బాధ వాళ్ళు పడవలసిన అవసరం లేదు. శరీర బాధ ఉన్నా వారి మనసు దుఃఖించదు. వారిలాగానే మనకి ఈ శరీరం నేను కాదు అనే విషయం స్పష్టంగా తెలిస్తే మనకి కూడా బాధ ఉపశమించడం మొదలు పెడుతుంది. ఇది ఎవరికి వారు సాధించుకోవాలి, తెలుసుకోవాలి. వారిని చూసి ఇటువంటి మహనీయులు మనకి చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్న విషయాలను గ్రహించి మనకి అన్వయం చేసుకుని చూసుకోవాలి. నిసృత్ మహారాజ్ కూడా తన అంచెదశలో స్వరపేటికలో ఏర్పడిన వ్యాధితో చాలా బాధ అనుభవించినట్లు కనపడుతుంది. ఆయనకు కూడా తన స్వరపేటికలో ఏదో వ్యాధి సంభవిస్తే దాంతో చాలా బాధ అనుభవించారట. ఇలాంటి బాధను గురించి ఆయన ఏమంటారో చూద్దామా? కృచ్ఛకుడు అడుగుతున్నాడు, ఈ భూమి మీద జీవించడం ఏమంత సుఖంగా ఉన్నట్లు తోచదు స్వామి. ఏముంది బతకడంలో, ఏమి సుఖమే గోరంత సుఖం కొనంత దుఃఖం అన్నట్లుంది. ఈ భూమి మీద జీవించడం ఏమంత సుఖంగా నాకేమీ అనిపించట్లేదు. ఇది ఇంత దుఃఖమయం అవడానికి ఏమిటంటారు కారణం అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ గారు, నొప్పి అనేది శరీరానికి సంబంధించింది, దుఃఖము అనేది మనసుకి సంబంధించింది. శరీరం దుఃఖపడదు, మనసే దుఃఖిస్తుంది. మనస్సుకి అవతల చూడు, దుఃఖం ఉందేమో లేదు. నొప్పి శరీరం ప్రమాదానికి గురి అవుతున్నదని తెలియచేసే ఒక సంకేతం అంతే. నొప్పి వస్తుందంటే శరీరానికి ఏదో ప్రమాదం జరగబోతోంది అని సూచిస్తుంది. అనగా దాని విషయంలో నువ్వు చేయవలసిందేదో చెయ్యి అని సూచిస్తోంది అన్నమాట. అది పాడైపోబోతోంది, దాన్ని బాగు చేసుకో అని చెప్పడానికి వస్తుంది నొప్పి మనకి. అలాగే దుఃఖం అనేది కూడా ఈ జ్ఞాపకాల అలవాట్ల కట్టడానికి
ఏదో మార్పు సంభవించబోతోంది అని, ఏదో కోల్పోబోతోంది అన్నదానికి హెచ్చరిక. అలాగే దుఃఖం మనసుకు సంబంధించింది కదా, అది లో నేను, నాది, నా వాళ్ళు, ఇంత బాగుంది, అంత బాగుంది, ఇంత బాగోవాలి, అంత బాగోవాలి అనుకున్న జ్ఞాపకాలు, అలవాట్లు అనేటువంటి నీ మనోనిర్మిత భావాలకి ఏదో మార్పు రాబోతోంది, అది ఏదో కోల్పోతుందేమో అన్న సంకేతమే ఈ బాధ అని తెలుసుకో. నొప్పి అనేది శరీరం యొక్క ఉనికికి అత్యంత ఆవశ్యకం. నొప్పి ఉండాలి, శరీరం ఉంది అంటే నొప్పి ఉండి తీరాలి. నొప్పి ఉంటేనే శరీరం వ్యాధిగ్రస్తం కాబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి నొప్పి అన్నది శరీరం ఉండడానికి అత్యంత ఆవశ్యకం. కానీ నిన్ను దుఃఖించమని ఎవరు బలవంత పెట్టలేదు. నీకు నొప్పి ఉంది కాబట్టి నువ్వు దుఃఖపడని ఎవరైనా చెప్తారా? చెప్పారమ్మా. నా శరీరానికి నొప్పి ఉంది కాబట్టి నువ్వు దుఃఖపడని ఎవరు చెప్పరు. నీ దుఃఖం ప్రతి ఒక్క దానికి అంటి పెట్టుకుని వేళ్లాడుతున్నందువల్ల ప్రతిదాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది కనుక నీకు దుఃఖం. అంతే. ఏదైనా కోల్పోతావు అనగానే ప్రతిఘటిస్తూ అలా కాదు, అలా అవ్వకూడదు అని అనుకుంటావు. అనుకోవడం దుఃఖం వస్తుంది. ఎలాగైనా రాని, ఎలాగైనా పోనీ, ఇన్నాళ్ళ జీవితం రాలేదు, పోలేదు, వెళ్ళలేదు, ఎప్పుడెక్కడ ఎలా ఉంచాలో అలాగున విధి ఉంచుతుంది కదా, నాకెందుకు దాని ప్రమేయం? ఈ ప్రకృతి, ఈ విధి తను ఎలాగ నిశ్చయించి నిర్ణయించి ఏది ఎలా చేయాలో అలాగా దాని విధి విధానాలు పట్టి జరిగిపోతుంది. నేనెందుకు వేలు పెట్టడం? పెడితే దుఃఖం, పెట్టకపోతే సుఖం అని తెలుసుకోవాలి. ఏదైనా కోల్పోతాను అనగానే ప్రతిఘటించడం వల్ల జనిస్తున్న వంటిది. ముందుకు సాగడము, జీవితంతో పాటు ప్రవహించడము మనకి నచ్చడం లేదన్నమాట. జీవితంతో పాటు ప్రవాహం ఇది. జీవితంలో సుఖాలు, శరీరానికి రోగాలు, బాధలు, కష్ట సుఖాలు ఒక ప్రవాహంలాగా అలా వస్తూ వెళ్ళిపోతుంటాయి. ఇంతకు ముందు ఎన్నో వచ్చాయి, వెళ్ళాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఒక ప్రవాహం అని తెలుసుకోవాలి. ఆరోగ్య విధులు, ఆహార నియమాలు పాటిస్తూ జీవించే స్వతశ్చిత్తునికి నొప్పి నుండి స్వేచ్ఛ ఎలా లభిస్తుందో, చక్కగా ఆరోగ్య విధుల్ని పాటిస్తూ ఆహార నియమాలను కూడా పాటిస్తూ జీవించేవాడికి పెద్దగా రోగాలు రావు కదా. స్వతశ్చిత్తునికి నొప్పి నుంచి స్వేచ్ఛ ఎలా లభిస్తుందో అలాగే సాధు పురుషునికి జీవితం దుఃఖరహితంగా ఉంటుంది. తినకూడదు అన్నదాన్ని తినవు, తినమన్న దానినే తింటావు. ఎంత తినమంటావే అంతే తింటావు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటావు. ఏది చేయమంటే అది చేస్తావు. అప్పుడు నీకు స్వస్థత చిక్కుతుంది. ఒక పేషెంట్కి డాక్టర్ ఈ నియమాలు పెట్టాడనుకో, ఆ నియమాలు పాటిస్తే వాడు స్వస్థత చిక్కుతుంది కదా. అలాగే సాధు పురుషుని జీవితం దుఃఖరహితంగా ఉంటుంది. అతడికి నియమం ఏమిటి? ఇవన్నీ తొలుగుతుంటాయి. ఇవేవి సత్యాలు నిత్యాలు కావు. నేను శాశ్వతమైన ఆ ప్రకాశ ఎరుక స్వరూపాన్ని, నాకు ఇవేవి లేవు అన్న దానిలో స్థిరంగా ఉంటాడు. ఇది అసలైన స్పష్టత. అప్పుడు సాధు పురుషుని జీవితం కూడా దుఃఖరహితంగా ఉంటుంది. అప్పుడు పిచ్చుకుడు అడుగుతున్నాడు, కానీ స్వామి, లోకంలో సాధువులు పడినంత బాధ మరి ఎవ్వరూ పడినట్లు కనపడదు. నిజంగా మహాస్వాములు పడినంత బాధలు లోకంలో పాపిష్టి వాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, వాళ్ళెవ్వరూ పడలేదు. నిజంగా సాధు పడిన బాధలు మరి ఎవరూ పడినట్లు కనపడదు స్వామి అన్నాడు. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, ఆ మాట వాళ్ళు నీతో చెప్పారా, లేక వారిని గురించి ఊహించుకొని నువ్వు మాట్లాడుతున్నావా? సాధు పురుషులు వచ్చి, మేము సాధు పురుషులు, మేము పడినంత బాధలు ఎవ్వరూ
పడడం లేదు అని సాధు పురుషులు గాని లోక జనులు గాని నీతో చెప్పారా? ఇక నువ్వే అలాగని ఊహించేసుకుంటున్నావా? జీవితంలో క్షణక్షణము ఎదురయ్యే పరిస్థితులకు సంపూర్ణ అంగీకారం తెలుపుతూ వాటితో శృతి కలిపి పొందికగా జీవించడమే సాధు జీవితం అంటే. సాధు పురుషులు ఏం చేస్తారు అంటే జీవితంలో ప్రతి క్షణము ఎదురయ్యే పరిస్థితులన్నిటికీ పూర్ణ అంగీకారాన్ని తెలుపుతారు. దేన్ని కాదు అని తోసివేయరు, రమ్మని కోరరు. వాటితో శృతి కలుపుతూ ఉంటారు. జీవితం ఏది దేని పంపిస్తుందో దాన్ని అంగీకరించి నడుస్తారు, పొందికగా జీవిస్తారు. వారిని సాధువులు అంటారు. పరిస్థితులు అలా కాకుండా మరో రకంగా తన ఇచ్ఛను అనుసరించి ఉండాలి అని ఎప్పుడూ సాధు పురుషుడు ఆశించడు. ఇలా ఉండకూడదు పరిస్థితిలో, ఇటువంటివి ఇలా జరగకూడదు, నాకు ఇవ్వద్దు అవద్దు అని ఎప్పుడూ సాధు పురుషుడు ఆశించడు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు పరిస్థితి ఇలా కాకుండా మరోలా ఉండదని అతడికి తెలుసు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నా కూడా అతడికి తెలుసు పరిస్థితి ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉంటుంది అని అతడికి ముందే తెలుసు. కాబట్టి దేన్ని వ్యతిరేకించడు, దేన్ని కోరడు. వీటి నుంచి తప్పించుకునే వీలు లేదని కూడా తెలుసు. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగే తీరుతుంది కదా. అవునమ్మా. ఇది జరగరాంది జరగనే జరగదు కదా, నీకెందుకు, ఎందుకంటున్నాను అని ఎరుగును కాబట్టి వాటి జోలికి వెళ్ళడు. అతని దృష్టిలో ఉంచుకుని ఏది తన ఇచ్ఛను అనుసరించి ఉండాలని సాధు పురుషుడు ఆశించడు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు పరిస్థితి ఇలా కాకుండా మరోలాగా ఉండదు అని అతడికి తెలుసు గనక వీటి నుంచి తప్పించుకునే వీలు లేదని కూడా అతడు ఎరుగును గనక ఏదైతే అనివార్యమో దానితో మైత్రీ భావంతో బ్రతుకుతాడు. అర్థమవుతుందా? జాతస్యో ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యాద్దే నత్వం. పుట్టిన దానికి చావు తప్పదు, చచ్చిన దానికి పుట్టక తప్పదు. ఇది అనివార్యమైనది అని తెలుసుకో, అది అలాగే జరుగుతుంది. కాబట్టి మార్పు చెయ్యలేని దానికోసం దుఃఖించడం ఎందుకు? పరిస్థితి ఎలా కాకుండా మరోలాగా ఉండదని అతనికి తెలుసు. వీటి నుంచి తప్పించుకునే వీలు లేదని కూడా అతనికి తెలుసు. ఏదైతే అనివార్యమో దాంతో మైత్రీ భావంతో బ్రతుకుతాడు. నువ్వు మార్చలేవు గనుక దాంతో కయ్యం పెట్టుకోకుండా వ్యతిరేకించకుండా ప్రేమగా దాన్ని స్వీకరించు. అందువల్ల అతనికి దుఃఖం ఉండదు. రావాల్సింది వచ్చింది, ఉండవలసినంత కాలం ఉంటుంది, పోతుంది అన్న స్పృహని వదలడు కనుక ఆ పరిస్థితి అతడిని ఏమీ బాధించదు. శారీరక బాధ ఉండవచ్చుగాక, కానీ అది కూడా అతన్ని మరీ దేహం నేను పట్టుకున్న వాళ్ళని బాధ పెట్టినంతలాగా చిరాకు పరచదు. శరీరంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైంది ఏదో అతను చేస్తాడు. శరీరంలో ఏర్పడినటువంటి అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దడానికి ఏది అవసరమైతే అది చేస్తాడు. ఎందుకంటే దాని గతికి దాన్ని వదిలేస్తాడు. చేయవలసి ఉంటే చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు కూడా అన్నారు మహారాజు గారు. ఈ పిచ్చకుడు ప్రాణాపాయం సంభవించే అంతటి రుగ్మతకు గురి అవుతారు అనుకున్నాం. వారికి ఇంత జబ్బు వచ్చి ప్రాణాపాయం సంభవించే అంత రుగ్మతకి వాళ్ళు గురవుతారు అనుకోండి. మీకప్పుడు దుఃఖము, రోషము, కోపము, భయము, బాధ కలగవా? మీకే ఒక్క ప్రాణాపాయం కలిగించే పెద్ద జబ్బు వచ్చింది అనుకుందాం. అప్పుడు మీకు దుఃఖము, రోషము, భయము, బాధ కలగవా అని అడిగాడు. నిసర్గదత్త, ఇప్పటికే మరణించి ఉన్నాను నేను.
నాకు ఇవన్నీ కలిగే ప్రసక్తే లేదు. ఉమ్, పోనీ అలా కాదు అంటే నేను జీవించి లేను, అలాగని మృతి చెంది లేనని భావించవచ్చు. మీరు అనుకున్నట్లుగా జీవించి లేను. ఉమ్, మీరు నేను నిసర్గదత్తో అనుకుంటున్నారు కదా, ఉమ్, ఈ శరీరంగా నేను జీవించి లేను, ఉమ్, నా స్వరూపంగా నేను మరణించలేను. మరణించలేను. ఉమ్, నాకు మరణమే లేదు, నా స్వరూపంగా నేను మరణించలేను. ఈ శరీరంలో నేను జీవించి లేను. శరీరం నేను కాదుగా. మరి ఉమ్, ఎంత గొప్ప మాట చూడండి. మాట. అవునమ్మా. నేను జీవించి లేను, మృతి చెంది లేనని భావించండి. మీ మనసులో నువ్వు తేల్చుకున్న అభిప్రాయాలు నిన్ను బాధిస్తాయే. నువ్వు మనసులో నువ్వు ఏవేవి అభిప్రాయాలు పెట్టినావో అవి నిన్ను బాధిస్తాయే, కానీ మరొకరిని బంధించవు అని గుర్తుపెట్టుకో. నీ మనసులో ఉన్న నీ అభిప్రాయాలు నిన్ను బంధిస్తాయి, ఉమ్, ఇతరులను ఎట్లా బంధిస్తాయి? బంధించవు. నన్ను గురించి నువ్వు ఏర్పరచుకున్న మనోచిత్రం సరైంది కాదేమో. నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అది సరైంది కాదేమో. నేనంటే నీకేం తెలుసు? నేను శరీరము నేనుగా జీవించలేను, స్వరూపము నేనుగా శరీరము నేను అనుకుంటే నేను స్వరూపం పట్ల మరణించిన వాడిని అవుతాను. ఉమ్, కాబట్టి శరీరము నేను అనుకోవట్లేదు కాబట్టి దాని మరణం నాకు లేదు, కాబట్టి నేను మరణించిన వాడిని కాదు. ఉమ్, నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు శరీరం నువ్వు అనుకుంటున్నావు, నేను శరీరాన్ని అనుకుంటున్నావు కాబట్టి నేను మరణిస్తాను అనుకుంటున్నావు నువ్వు. ఉమ్, నేను జీవించి లేను, శరీరంగా జీవించి లేను, స్వరూపంగా మరణించి లేను. నా గురించి నీకేం తెలుసు? నువ్వేదనుకుంటున్నావో అదిగా నన్ను చూస్తున్నావు. నీ మనసులో నువ్వు చిత్రించుకున్న ప్రతిమ కూడా దోషపూరితమైందే. ఉమ్, అయితే ఆ సమస్య నీది. నేను శరీరాన్ని, నిసర్గదత్ మహారాజ్ అనేటువంటి శరీరమే ఆయన పాపం ఎంతో బాధపడుతున్నారు అన్నది నీది. నాదే అమ్మా. నీది ఆ సమస్య, నాది కాదు. ఉమ్, కానీ నువ్వు నాకు సమస్యలను సృష్టించేసి వాటిని నన్ను పరిష్కరించమని అడుగుతున్నావు. నాకు ఏ సమస్యలు లేవయ్యా, నీకు ఇది వచ్చిందనుకో, నీకు ఇది ఉందనుకో, నువ్వేం చేస్తావని అడుగుతున్నాక అవి లేవు. మరి నేనేం చేస్తాను? ఉమ్, అమ్మా. నా వరకు నేను సమస్యను సృష్టించేది లేదా పరిష్కరించుకునే. సమస్య సృష్టించుకున్నప్పుడు ఇక పరిష్కరించుకోవాల్సిన పనే ఉంది. ఆయనే కదమ్మా, మనం కూడా అంతే. అవునమ్మా. నేను కేవలము ఆ ఎరుక స్వరూపాన్ని అయి ఉన్నాను. ఉమ్, నాలోనే అన్ని కలిగిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. ఇవేవి సత్యాలు, నిత్యాలు, శాశ్వతాలు కావు. ఇవేవి నేను కాదు, నాది కాదు అన్న ఈ బోధ స్థిరపట్టాలంటే ఏది కాదు కాదని చెప్పారో దాన్ని తీసేసి ఏది నువ్వో దానిలో నిలబడడానికి దేన్ని వేసుకోకూడదు. ఉమ్, ఉంటే ఈ నిసర్గదత్ మహారాజు గారి స్థితి మనం కూడా పొందగలుగుతాం అని తెలియచేస్తూ ఈరోజు సాధు జీవనం దుఃఖరహితము అన్న సంగతిని గురించి చెప్పారు. ఇక రేపు ఆశ్రమ స్థాపన అన్న అంశాన్ని గురించి చెప్తారమ్మా. దాన్ని రేపు చెప్పుకుందాం.